హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మోడల్ పేపర్ అన్నమాట ఇది. ఓకేనా? మ్యాథ్స్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాం, అలాగే ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో కూడా చూద్దాం. ఇక్కడ మనకి సూచనలు వచ్చేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి, ఇంకా ఈ ప్రశ్నాపత్రం విభాగం ఏ, బి మరియు సిలను కలిగి ఉంది అని చెప్పేసి ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎటువంటి చాయిస్ లేదు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ విభాగం ఏ, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 10 × 2 20 మార్క్స్ అనమాట. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, 10 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 20 మార్కులు మనకు విభాగం ఏ నుండి వస్తాయన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఏమేం ప్రశ్నలు ఉన్నాయో. మొదటి ప్రశ్న, సంకీర్ణ సంఖ్యకు సంకీర్ణ సంయుగ్మాన్ని కనుక్కోనండి అని ఇచ్చారు. తరువాత ప్రశ్న, మనకిచ్చిన సమీకరణానికి మూలాలైన ఆల్ఫా విలువను కనుక్కోనండి అని ఇచ్చారు. తర్వాత 2 బిందువుల గుండా పోయే సరళ రేఖ వాలును కనుక్కోండి అని ఇచ్చారు. ఓకేనా? 4వది, దీర్ఘవృత్తమునకు బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణాన్ని కనుక్కోండి ఇచ్చారు. తర్వాత తలాల మధ్య కోణాన్ని, 2 తలాల మధ్య కోణాన్ని కనుక్కోండి ఇచ్చారు. తర్వాత ప్రమేయ ప్రదేశాన్ని కనుక్కోవటానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇచ్చారు. తర్వాత y = tan 3x ప్రమేయానికి ఆవర్తనాన్ని కనుక్కోండి. ఓకేనా? ఏమేం ప్రశ్నలు ఇచ్చారో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. తర్వాత లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻2x - 1/x విలువను కనుక్కోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అంటే మనకి ఎగ్జామ్స్ సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఇంటర్ వాళ్ళకైతే ఇదే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఈ మోడల్ పేపర్లోంచి కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా రిపీట్ అవుతాయండి. కాబట్టి ఇందులో ఉన్న ఏ క్వశ్చన్ని కూడా మీరు లీవ్ చేయకుండా ప్రతి ప్రశ్నని తప్పకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లోంచి కొన్ని క్వశ్చన్స్ డెఫినెట్లీ రిపీట్ అవుతాయండి. ఆల్రెడీ ఓపెన్ 10th వాళ్ళకైతే ఇంతకు ముందే ఒక ఎగ్జామ్ అయిపోయింది. నార్మల్గా అయితే ఇప్పటికీ 2 ఎగ్జామ్స్ అయిపోయి ఉండాలి, ఇది 3rd ఎగ్జామ్. కానీ కరోనా వల్ల 1 ఇయర్ అసలు ఎగ్జామ్స్ పెట్టకుండానే డైరెక్ట్ పాస్ చేశారు కాబట్టి ఆ ఇయర్లో ఎటువంటి క్వశ్చన్ పేపర్స్ లేవు. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది, బట్ ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని దగ్గర అవైలబుల్లో లేవన్నమాట. అయినప్పటికీ ఆ క్వశ్చన్ పేపర్స్ నుండి కన్నా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే లెసన్స్లో ఉంటాయో వాటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. మీకు మాత్రం ఈ మోడల్ పేపర్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, ఏ క్వశ్చన్ని లీవ్ చేయకుండా అన్నిటికీ ఆన్సర్స్ నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ అవకలన సమీకరణానికి పరిమాణం మరియు తరగతిని కనుక్కోనండి అని ఇచ్చారు. తర్వాత ఒక పాయిజన్ చలరాశిని తృప్తిపరుస్తుందని కనుక్కోనండి అని ఇచ్చారు. తర్వాత విభాగం బికి వచ్చేద్దాం. విభాగం బిలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, 8 × 4 32 మార్కులు. మనకి మ్యాథ్స్లో ఎటువంటి చాయిస్ ఆప్షన్ లేదనేది మనకి ఫస్ట్లోనే చెప్పారు కదా, అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలని. ఓకేనా? 8 ప్రశ్నలు ఉంటాయి, 8 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 32 మార్కులు మనకి విభాగం బి నుండి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇంతకు ముందే చెప్పాను, గణితానుగమన సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన పదాల యొక్క అంటే LHS = RHS అని చెప్పి నిరూపించండి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఈ గణితానుగమన సిద్ధాంతాన్ని ఉపయోగించి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుందని ఇంతకు ముందే చెప్పాను. ఓకేనా? ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను కదా, దాంట్లో ఆల్రెడీ గణితానుగమన సిద్ధాంతం గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత 2x + 3⁴ విస్తరణలో 4వ పదాన్ని కనుక్కోండి అని ఇచ్చారు. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఒకవేళ నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు కానీ ఈ ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదండి. అంటే ఏంటి, గణితానుగమన సిద్ధాంతం నుండి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఏదైతే పదాల యొక్క విస్తరణ 4వ పదాన్ని కనుక్కోనండి అని ఇచ్చారు కదా, ఇలాంటి ప్రశ్న ఒకటి తప్పకుండా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఆ టెక్స్ట్ బుక్, అంటే మీ టెక్స్ట్ బుక్లో ఆ లెసన్లో ఈ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎలా అంటే బట్టిఫై కొట్టడం కాకుండా క్వశ్చన్ని సమ్ని అర్థం చేసుకుంటూ పూర్తిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న ప్రతి సమ్ని సేమ్ అదే మోడల్లో ఒకవేళ వాళ్ళు నెంబర్స్ చేంజెస్ ఇచ్చినా సరే మీరు అప్పుడు ఆన్సర్ పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. ఓకేనా? సమ్ని బట్టిఫై చేయొద్దు, అర్థం చేసుకుంటూ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ మోడల్ పేపర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?
లేదంటే మీకు ఏవైతే బాగా కష్టం అనిపిస్తాయి, మాకు జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు, 50 లోపు వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు, ఏవైతే మీకు బాగా టఫ్ అనిపిస్తాయో ఆ సమ్స్ని లీవ్ చేసేసి ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏంటి, ఈ మోడల్ పేపర్ నుంచి ఆ మోడల్ క్వశ్చన్స్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ కూడా. తర్వాత సతలీయాలు అని నిరూపించండి. ఓకేనా. తర్వాత మళ్ళీ మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. తర్వాత dydxను కనుక్కోనండి, 16వ ప్రశ్న. ఓకేనా. అంతర్లిఖిత దీర్ఘచతురస్రాలలో చతురస్రానికి గరిష్ట వైశాల్యం ఉంటుందని చూపండి. ఒక వృత్తంలో అంతర్లిఖిత దీర్ఘచతురస్రాలలో చతురస్రానికి గరిష్ట వైశాల్యం ఉంటుందని చూపండి అనేది ఒక ప్రశ్న. లాస్ట్లో మనకి సెట్స్ అంటే తెలుగులో సమితుల నుండి కూడా మనకి ఒక ప్రశ్న ఇచ్చారు చూసారా, 4 మార్కుల ప్రశ్న. నేను చెప్పాను కదా ఒక క్వశ్చన్ వస్తుంది, దాంట్లో 2 బిట్స్ వస్తాయని. ఇక్కడ వచ్చాయి కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత చూద్దాం నెక్స్ట్ విభాగం సికి వచ్చేసేసరికి ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. ఓకేనా. 6 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్కులు, 48 మార్కులు మనకు విభాగం సి నుండి వస్తాయి. ఇక్కడ మనకి 19వ ప్రశ్న వచ్చేసి LHS = RHS అని చెప్పేసి నిరూపించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఇంకొక ప్రశ్న కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పిన దగ్గర చెప్పాను, ఒకసారి మీరు చెక్ చేయండి కావాలంటే. ఈ క్వశ్చన్ రావచ్చు, అంటే ఈ సమ్ రావచ్చు, లేదంటే ఆ సమ్ రావచ్చు. కాబట్టి రెండింటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. తర్వాత సి విలువను కనుక్కోనండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనండి. ఓకేనా. తర్వాత అసౌష్ఠవ రేఖల మధ్య కనిష్ట దూరాన్ని కనుక్కోనండి. cot A + cot B + cot C = A² + B² + C² / 4 డెల్టా అని నిరూపించండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి, 22nd క్వశ్చన్ ఇంపార్టెంట్, యాజ్ ఇట్ ఈస్ వచ్చే ఛాన్స్ ఉండే క్వశ్చన్ అది. తర్వాత 23rd వన్ కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత చూడండి, ఈ క్రింది పౌనఃపున్య విభాజనానికి మధ్యమం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి. ఓకేనా. మనకి ఈ పౌనఃపున్య విభాజనము, అంకగణితం, వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి మోడల్ పేపర్ అనేది ఉంది. ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి ప్రశ్నని మీరు తప్పకుండా మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అండ్ ఆ బిట్ని, ఆ సమ్లో వాళ్ళు ఒకవేళ వేరే నెంబర్స్ ఇచ్చినా సరే మీరు చేయగలిగేలాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ సమ్ని అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి. ఏదో బటిఫై చేసినట్టు మనం ఎక్కాలి ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుంటాం ఆ విధంగా నేర్చుకోవద్దు. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.